మరో బ్రేకింగ్ అంటూ తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. సికింద్రాబాద్ లో బీజేపీ విజయ సంకల్ప సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు లేవన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. మరి అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కేంద్రం సిద్ధం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వలేక ఎయిమ్స్ తెచ్చినాం, ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చినాం. మనం అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో మేము డెవలప్ చేస్తూ ఉంటే ఈ రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా రెండు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు 5 కిలోల బియ్యము ఉచితంగా ఎవరు ఇస్తున్నారంటే అది నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. కానీ రేషన్ షాప్లో మీరు మోదీ గారు బొమ్మ పెడుతున్నారా? పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు నగరాలు ముందుకు పోతున్నాయంటే నగరాల్లో స్వచ్ఛ భారత్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లో అందిస్తారు. ఏ స్వామి, మొత్తానికైతే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ ఎలాంటి సన్నాహాలు చేస్తుంది ఏంటి? సోని, బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఒకవైపు మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మణ్, వైపు మిగతా ఈటల రాజేందర్తో సహా పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు వివిధ టౌన్లకు సంబంధించిన నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ ఈసారి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి మహారాష్ట్రలో నిన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో అనుకూల ఫలితాలు వస్తే తెలంగాణలో కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయని చెప్పేసి కూడా పదే పదే మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు ఇప్పుడు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ ని కూడా టార్గెట్ చేసుకొని బలపడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ సంబంధించి ఈసారి మెరుగైన స్థానాల్లో విజయం సాధించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అందుకోసము ఈ సన్నాహక సమావేశం ద్వారా ఒకవైపు పార్టీ ఒక స్పష్టమైనటువంటి క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. ఈ ఎలక్షన్స్ లో ఎవరితోని పొత్తులు ఉండవని చెప్పేసి కూడా ఒకవైపు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఒకవైపు తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవైపు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా అక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు క్లియర్ కట్ గా తమ పార్టీ ఒంటరిగానే మున్సిపల్ ఎలక్షన్స్ ని ఫేస్ చేస్తుంది. మేము పెద్ద మొత్తంలో మహారాష్ట్ర లాగా ఇతర రాష్ట్రాల లాగా తెలంగాణలో మెరుగైన స్థానాల్లో బీజేపీ ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. అందుకు అనుగుణంగా ఈ క్లాసిక్ గార్డెన్ నిర్వహిస్తున్న సమావేశానికి పెద్ద ఎత్తున కూడా పార్టీ క్యాడర్ కూడా నేతలంతా కూడా హాజరయ్యారు. ఉత్సాహంగా ఈ సమావేశంలో రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి, పార్టీ ఏ విధంగా అభ్యర్థులు నిలబెట్టాలి, దానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ ఏ విధంగా చేసుకోవాలని సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ స్వామి.